హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. బీసీసీఐ మళ్ళీ కాంట్రాక్ట్ లిస్ట్ను విడుదల చేసింది. అందులో రెండు పేరు లేకపోవడంతో చాలామంది ఇదేంటి, ఇది కరెక్టా కాదా అనే డిస్కషన్స్లోకి వెళ్ళారు. ఆ రెండు పేరు కాకుండా కొన్ని మంచి పనులు కూడా జరిగాయి అక్కడ. ఈ కాంట్రాక్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి, హడావిడి ఏంటి, దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఎప్పుడు కూడా బీసీసీ ఏం చేస్తుందంటే A+, A, BC ఈ కేటగిరీలు ఉంటాయి. ఆయా ప్లేయర్లకి యాన్యువల్గా ఎంత రావాలి బీసీసీఐ దగ్గర నుంచి అనేది బీసీసీఐ కాంట్రాక్ట్. సో అలా మొదలై పర్ ఇయర్ వీళ్ళకి ఎంత ఇస్తాం, ఇంత జరుగుతుంది, అంత జరుగుతుందని చెప్పేసి కొన్ని నిబంధనల మేరకు ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ ధ్రువ్ జురేల్ పేరు ఎందుకు లేదు అనే దాన్ని క్లారిటీ ఇచ్చేస్తాం. 3 టెస్ట్ మ్యాచ్లు తను ఆడితే, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఎలాగో తను ఆడతాడు. 3 టెస్ట్ మ్యాచెస్ ఎవడన్నా ప్లేయర్ ఆడి అలాగే రెడీగా ఉన్నాడు, కరెంట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పిక్ అవ్వడానికి సెలెక్టర్ దృష్టిలో సిద్ధంగా ఉన్నాడు అంటే కనుక ఆటోమేటిక్గా సి కాంట్రాక్ట్కి వచ్చేస్తుంది. సో ధ్రువ్ జురేల్ సంగతి ఇస్తాడు, అందులో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత బుమ్రా, జడేజా అలాంగ్ విత్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి A+ కాంట్రాక్ట్ వచ్చింది. అందులో ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి డౌట్లు కూడా ఉండవు. అన్ని ఫార్మాట్లో ఆడతారు అందరు కూడా, అండ్ దే బీన్ హ్యూజ్లీ అచీవింగ్ కాబట్టి వాళ్ళకి కాంట్రాక్ట్స్ అన్నీ ఉన్నాయి. సరే, ఆ తర్వాత ఇక ఏ కాంట్రాక్ట్లో అశ్విన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, రెడీగా ఉన్నారు. B కాంట్రాక్ట్లో కొంతమంది ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ Bలో ఉన్నాడు బై ద వే. అలాగే C కాంట్రాక్ట్లో కూడా రింకు దగ్గర నుంచి, తిలక్ దగ్గర నుంచి చాలా మందిని ఆ C కాంట్రాక్ట్లో కూడా చేర్చారు. కాంట్రాక్ట్లో లేని వాళ్ళ పేర్ల గురించి వెళ్లే ముందు అక్కడ ఇంకొక మంచి పని చేశారు. వైశాఖ్, విద్వత్ కావేరప్ప ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఇంకొంతమంది ఉన్నారు ఫాస్ట్ బౌలింగ్లో బాగా రాణిస్తున్న వాళ్ళకి స్పెషల్గా ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్లు అనేవి అందివ్వాలి అని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ అనేది పంపించారు. ఆ రిక్వెస్ట్ దేని గురించి అంటే కనుక ఫాస్ట్ బౌలింగ్ బ్యాటరీ అనేది ఇండియాకి తగ్గిపోయింది. మరి గమనించండి, 2-3 ఏళ్ల క్రితం ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఫుల్లీ ఫిట్గా ఉన్నప్పుడు 4 ఏళ్ల క్రితం వేసుకొని పోవాలి. బుమ్రా, షమీతో పాటు అక్కడ ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ కూడా మంచి సాలిడ్ ఫాస్ట్ బౌలింగ్ ఇదిగా ఉండేది. ఆఫ్కోర్స్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు, బట్ భువనేశ్వర్ కుమార్ నుంచి టీమ్ హ్యాస్ మూవ్డ్ ఆన్, విచ్ ఇస్ అ సాడ్ పార్ట్. అలా ఉండేది. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ కూడా ఆ లిస్టులోకి జాయిన్ అయ్యాడు. ఒక 2 మ్యాచ్లో నవదీప్ సైని కూడా ఆడిన సందర్భాలు కూడా కనిపించాయి. సో ఇలా ఒక ఫాస్ట్ బౌలింగ్ బ్యాటరీ అనేది ఉండేది. సడన్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే షమీ బీయింగ్ ఇంజర్డ్, మియా అండ్ బుమ్రా తర్వాత ఎవరు అనే దాని మీద సరైన రీతిలో ఆన్సర్స్ లేవు. దే ట్రైడ్ ముఖేష్ డొమెస్టిక్లో, మళ్ళీ ఆ మ్యాచ్ డ్రాప్ అయితే డొమెస్టిక్లో అదరగొట్టి వచ్చాడు వికెట్లు. బట్ ఇంటర్నేషనల్ ఆ టెస్ట్ మ్యాచ్లో తన దగ్గర నుంచి సరైన రీతిలో పర్ఫార్మెన్స్ రాలేదు. ఆ తర్వాత ఆకాశ్దీప్ బాగా వేసాడు, బాగా వికెట్లు కూడా సాధించాడు. బట్ స్టిల్ యూ నీడ్ మోర్. మీరు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు మీరు అంతే సాలిడ్ ఫాస్ట్ బౌలింగ్ గ్రూప్తో వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల టూర్ 2025 జూన్ జూలైలో ఆ టూర్ స్టార్ట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా యూ హ్యావ్ టు హ్యావ్ ఫాస్ట్ బౌలర్స్ రెడీ. సో అందుకే ఆ 4 ఫాస్ట్ బౌలర్స్కి కూడా ఆయా రీతిలో ఫాస్ట్ ట్రాక్ చేయాలి, వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. అది చాలా ప్రశంసనీయ నిర్ణయం. అది దానికి ఎంత కొంచెం పొగిడినా కూడా కాస్త తక్కువ మోతాదే అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఐ ఫర్ ద ఫ్యూచర్. మన దగ్గర ఈ ప్లేయర్లోనో ఈ ప్లేయర్స్తో వెళ్దామని కాదు, ఇంకా ప్లేయర్లను తీసుకొని వద్దాం అనేది ఒక ఆలోచన. రెండోది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపించింది ఏంటంటే, మీరు డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోతే, మీరు రంజీ ట్రోఫీ కనుక ఆడకుండా ఉన్నారంటే, మీరు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కనుక మీకు వద్దు అనుకుంటే, అండ్ అందుకు కారణంగా మీరు కనుక డొమెస్టిక్ మ్యాచ్లు వద్దు అనుకున్నారంటే కనుక మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్ట్ నుంచి పీకేస్తామని చెప్పారు. దీనికి ఒక ఎక్సెప్షన్, దట్ ఈస్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాకి ఎక్సెప్షన్ ఎందుకు ఉంది? ఎందుకంటే తను ఒక ఎక్సెప్షనల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. అంటే ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ కాదు. ఎక్సెప్షనల్ పొజిషన్ ఏంటి అంటే ఒక ఇర్రిప్లేసబుల్ పొజిషన్లో ఉన్నాడు. అతనిలాగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో 2 విధాలుగా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్ ఇంకా ఎవరు రాలేదు ఇండియా. శివం దుబే మోర్ ఆఫ్ అ బ్యాటర్, లెస్ ఆఫ్ అ బౌలర్ ఇమీడియట్గా చెప్పుకునేది. వెంకటేశ్వర్ ఎక్కడ ఉన్నాడు వాడికి తెలియదు. మళ్ళీ టీమ్ సర్కిట్లోకి వస్తాడు రాదు అర్థం కాదు. ఆ తర్వాత యూర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సెమీస్. ఆ శార్దుల్ ఠాకూర్నో, దీపక్ చహర్నో, యూర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సెమీ ఆల్రౌండర్స్. సరే, ఇప్పుడు కొంతమంది ప్లేయర్లు పుట్టుకొస్తున్నారు, నితీష్ లాంటి వాళ్ళు వస్తున్నారు. బట్ స్టిల్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఇంకా పరిణితి చెందడానికి. ఒక రెగ్యులర్గా మంచి పేస్ని హిట్ చేస్తూ అలాగే బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగే బ్యాటర్ లేడా? సరే, మీరు అనొచ్చు తను ఎక్కువ ఇంజరీలు అవుతున్నాయి, తనేం ఆడాడని చెప్పేసి మాట్లాడచ్చు. కానీ ప్రస్తుతానికైతే తనకి సరైన రీతిలో ప్రత్యామ్నాయం అనేది లేదు. ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్. సో దానివల్ల అతనికి ఒక్కడికే ఎక్సెప్షన్ అనేది వచ్చింది. శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ తీసేశారు కాంట్రాక్ట్ నుంచి. దానికి కారణాలు ఏంటో కూడా మీ అందరికీ క్లియర్గానే కనిపిస్తూనే వచ్చాయి. ఇషాన్ కిషన్ మెంటల్ ఫ్యాటిక్ అని చెప్పేసి వచ్చాడు సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి. ఇంకా ఆ తర్వాత రకరకాల లీకులు జరిగాయి, ఇషాన్ కిషన్ సైడ్ నుంచి జరిగాయని కొంతమంది అంటూ ఉన్నారు.
టీం నుంచి కూడా సరైన రీతిలో తన కమ్యూనికేషన్ వెళ్ళలేదని కొంతమంది అంటూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ సెడ్ అంటే ఇషాన్ కిషన్ వాస్ డిసప్పాయింటెడ్. అతను హ్యాండిల్ చేసిన విధానం కూడా సెలెక్టర్స్ దగ్గర నుంచి కానీ టీం యాజమాన్యం దగ్గర నుంచి కానీ తప్పుగానే జరిగింది. 200 కొట్టిన వెంటనే తను మళ్ళీ హీ హ్యాడ్ టు వెయిట్. 250 కొట్టిన వెంటనే మళ్ళీ దే ట్రైడ్ జితేష్ శర్మ యాజ్ ద కీపర్. ఓపెనర్గా లెఫ్ట్ హ్యాండర్గా అవకాశం ఉంది అనుకుంటే కానీ అక్కడ యశస్వి జైస్వాల్ని ఎక్కువ ట్రై చేశారు. కోచ్ డైరెక్ట్గా చెప్పాడు యశస్వి జైస్వాల్ మా ప్రథమ ఓపెనింగ్ పొజిషన్లో ఉన్నాడు ఆఫ్టర్ రోహిత్ శర్మ అని చెప్పి. సో ఎక్కడెక్కడ తనకు అవకాశం ఉండేదో టీంలో తన స్థానం బదిలీ చేసుకోవడానికి అక్కడెక్కడ తనకి ఇబ్బంది కలుగుతూనే వచ్చింది. అండ్ తన పేషెన్స్ కోల్పోయాడు. అండ్ దాంతో కొంచెం ఏదో జరుగుంటుంది. మన అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఎనీవే అది తను వచ్చేసిన తర్వాత క్రికెటింగ్ సెన్స్లో ఎక్కడ కూడా తను పూర్తి స్థాయిలో ఆడుతున్నట్టు కనిపించలేదు. హీ వాస్ టోల్డ్, అది స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. ఇషాన్ కిషన్ మేము డొమెస్టిక్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడమన్నాం ఒక స్టేట్మెంట్ కూడా రాహుల్ ద్రవిడ్ వదిలేడు. జార్ఖండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తను ఆడల, తను రిలయన్స్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా రిలయన్స్ సంబంధించిన లీగ్లో ఆడుతూ ఉన్నాడు. సో డొమెస్టిక్ మ్యాచ్ అనేది తను ఆడలేదు. ఇన్స్పైట్ ఆఫ్ ది టీమ్ టెలింగ్, కోచ్ చెప్పాడు, క్యాప్టెన్ చెప్పాడు, సెలక్షన్ కమిటీ చెప్పింది, అండ్ అఫీషియల్గా కూడా తనకు ఒక ఇంటిమేషన్ కూడా వెళ్ళింది అంటూ ఉన్నారు. సో అది ఆడలేదు కాబట్టి తన కాంట్రాక్ట్ నుంచి పీకేశాడు. యూ కెనాట్ గో అగేన్స్ట్ ద బోర్డ్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. యూ క్యాన్ గో అగేన్స్ట్ ద బోర్డ్ ఎప్పుడైతే మీరు పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉండి బోర్డు దగ్గర నుంచి మీకు నిజమైన రీతిలో సరైన రీతిలో రిప్రజెంటేషన్ అనేది దొరకకుండా ఉండడానికి. ఐఎమ్ షూర్ హీ హాస్ బీన్ కమ్యూనికేటెడ్. తనకి ప్రాబ్లం ఉండొచ్చు కాక, హీ హాస్ ప్లేడ్ వెల్, అయినా కూడా తనకి ప్రత్యామ్నాయాలు వచ్చేసాయని చెప్పి తనకి పక్కన పెట్టడం అనేది జరిగింది కాక, అండ్ అది అతనికి కూడా తెలిసి ఉండాలి దట్ ఒకవేళ కేఎల్ రాహుల్ వచ్చాడంటే కనుక హీ విల్ బీ ద ఫస్ట్ చాయిస్ కీపర్. జితేష్ తనకన్నా కేఎల్ రాహుల్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తనకు తెలిసి ఉండాలి. సో అయితే ఆ కమ్యూనికేషన్ సరిగ్గా జరగలేదు. సో దానికి మీరు కొంతవరకు టీంని దోషిగా మీరు చెప్పినా ఇమీడియట్గా అతను వెళ్ళి నువ్వు డొమెస్టిక్ క్రికెట్ ఆడు స్వామి అని చెప్పినప్పుడు వెళ్ళి ఆడాలి. అది ఆడలే. అతని రీజన్స్ అతనికి ఉండొచ్చు. ప్రాబ్లీ అక్కడ ఆడినా కూడా మళ్ళీ రిషబ్ పంత్ వచ్చాడంటే నేను ఉండిపోతాను, ధ్రువ్ జురేల్ పెద్దగా ఏం ఆడండి అతని ఫాస్ట్ ట్రాక్ చేసి తీసుకొచ్చారు, అది ఇది అని మాట్లాడచ్చు. సో బేసికలీ ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసేది పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్, రెండింటి మీద సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ధ్రువ్ జురేల్ పెట్టిన హార్డ్ వర్క్ అంతా కూడా, యాటిట్యూడ్ అంతా కూడా నచ్చింది. దే మేడ్ హిమ్ అ పార్ట్. ఇషాన్ కిషన్ ఉంటే తను ఉండేవాడు అదే టీంలో. ఇషాన్ కిషన్ లేడు, తన పక్కకు వచ్చేసాడు. రంజీ ట్రోఫీ ఆడవయ్యా స్వామి, తర్వాత 3-4-5 మ్యాచ్లను పెట్టుకుంటాం అనేసరికి తను ఆడలేదు. సో అతను పక్కన పెట్టారు. అండ్ ఇట్స్ అ స్ట్రాంగ్ మెసేజ్ టు ఆల్ ది యంగ్ పీపుల్. మీకు ఐపీఎల్లో ఎంత పెద్ద కాంట్రాక్ట్ అన్నా ఉండొచ్చు, మీరు రంజీ ట్రోఫీ కనుక మేము ఆడమని చెప్పినప్పుడు మీరు ఆడలేదండి, మీరు నేషనల్ డ్యూటీలో కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ ఉంటే ఓకే. లేదంటే కనుక అక్కడ మీ స్టేట్ టీం ఆడుతుందంటే కనుక మీరు హ్యావ్ టు గో అండ్ ప్లే. అది జరగలేదు అంటే కనుక స్టెప్స్ ఇంతే సివియర్గా ఉంటాయని చెప్పారు ఇషాన్ కిషన్ ఎగ్జాంపుల్తో. శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు సౌత్ ఆఫ్రికాలో, పెద్దగా రన్స్ ఏం చేయాలి. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అక్కడ పెద్ద రన్స్ ఏం చేయాలి. స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ల మీద అయ్యర్ బాగా ఆడతాడు అనేది అందరికీ తెలుసు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. సో వరుస పెట్టి కొన్ని ఫెయిల్యూర్లు వచ్చాయి. అతనికి చెప్పారు బస్ గో ప్లే రంజీ ట్రోఫీ అని చెప్పారు. అంతకన్నా ముందు అతను ఏం చేశాడు, నాకు ఇంజరీ ఉంది అన్నాడు. అదంతా చూసిన తర్వాత ఇంజరీ కాదు అతన్ని డ్రాప్ చేశారని చెప్పేసి మళ్ళీ ఇమ్మీడియట్గా టీం అనౌన్స్ చేసినప్పుడు కాకుండా ఆ తర్వాత ధృవీకరించారు, అది డ్రాప్డ్, ఇంజరీ కాదు ఇక్కడ పాయింట్. ఆ తర్వాత బీసీసీఐ మెడికల్ టీం ఏముంది, ఇంజరీలు ఏమీ లేదు, ఇంత బాగానే ఉన్నాడని చెప్పి. అయినా కూడా శ్రేయస్ అయ్యర్ డిడ్ నాట్ వాంట్ టు ప్లే. తను ఆడకుండా ఉండడానికి రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్ ఏంటంటే కొంచెం పెయిన్ ఉండే ఉంటుంది. బట్ ప్రతి ప్లేయర్ కూడా 100% ఫిట్ ఉండరు. వాళ్ళు 85-80% ఫిట్నెస్తోనే ఆడతారు. అదే దాంతోనే వాళ్ళు ఫుల్ ఇచ్చేస్తారు టీం కోసం. ఏ స్పోర్ట్లోనే అంతే, ఎక్కడో ఒకటి ఏదో ఒక నీకులో ఏదో ఒక పెయిన్ ఉండే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్కి ఆ బ్యాక్ పెయిన్ మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుంటాడు, ఇప్పుడు మళ్ళీ నేను స్ట్రెచ్ చేశానంటే నాకు మళ్ళీ ఇబ్బంది అయిందంటే ఐ విల్ బి అవుట్ ఆఫ్ యాక్షన్. ఇమ్మీడియట్గా T20 వరల్డ్ కప్ ఉంది, ఆ తర్వాత ఐపీఎల్ కూడా ఉంది. సో ఎలా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మిస్ అయ్యాను, ఈసారి ఐపీఎల్ ఎలాగైనా ఉండాలి అనే ఆలోచన అతనికి కూడా ఉంది, ఎందుకంటే హి హస్ బీన్ బ్రాట్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్. సో ఆ యాంగిల్లో ఆలోచించుకుంటూ బ్రేక్ తీసుకుంటా అన్నాడు. అది టీంకి నచ్చల. ఇషాన్ కిషన్కి ఒక లెక్క, నీకు ఒక లెక్క అంటే కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడు అన్నారు. అతను ఆడలేదు. ఆడుతూనే ఉంది ముంబై, అతను ఆడలేదు రంజీ ట్రోఫీ. అతను ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుంటే ఇంత సమస్య ఉండేది కాదు. అతను ఇవాళ నాట్ బీన్ సెలెక్టెడ్ ఏమో ఈ 3-4-5 టెస్ట్ మ్యాచ్లకి, వాళ్ళు అట్లీస్ట్ కాంట్రాక్ట్లో ఉండేవాడు. అతని కాంట్రాక్ట్ తీసేశారు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డొమెస్టిక్ క్రికెట్ మీరు ఆడకుండా, మీకు ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని డొమెస్టిక్ క్రికెట్ని మీరు పక్కన పెట్టారంటే మీరు ఇండియన్ టీంకి ఆడడానికి అర్హులు కారు. మళ్ళీ మీరు రావాలంటే కనుక చాలా సమీకరణాలు సరికూరితేనే అప్పుడు మీరు వస్తారు, లేదంటే మీకు అవకాశం ఉండదు అని చాలా ఖరాఖండిగా చెప్పిన స్టేట్మెంట్ ఇది, విచ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. కొంతమంది మైట్ నాట్ లైక్ ఇట్. అయ్యర్ ఫ్యాన్స్ అదేంటి అట్లా చేశారు, అన్ని మంచి ఇన్నింగ్స్లో ఆడాడు కదా, వరల్డ్ కప్లో బాగా ఆడి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కాదనట్లేదు. డెఫినెట్లీ ఎస్, అయ్యర్ విషయంలో కొంచెం హార్ష్గానే జరిగింది. ఇషాన్ కిషన్ విషయంలో అట్లీస్ట్ దెర్ ఇస్ అ
కొంచెం అటు ఇటు ఉన్న అయ్యర్ బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు. బంగ్లాదేశ్లో బాగా ఆడాడు, సిరీస్ గెలిపడానికి తన కారణం అయ్యాడు. వరల్డ్ కప్లోనూ బాగా ఆడాడు, 500 దాకా పరుగులు కొట్టాడు. అండ్ వన్డే ఇంటర్నేషనల్స్ అట్లీస్ట్ బాగా ఆడుతున్నాడు. T20 పక్కన పెడితే ఈస్ ప్లేయింగ్ వెల్ ఇన్ వన్డే. T20లో కూడా మన ఏదో అవకాశం వచ్చినప్పుడు బాగానే ఆడాడు. అతని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్, కాదనట్లేదు. బట్ అగైన్ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఒకళ్ళకి జరిగింది కాబట్టి మనం కూడా కొంచెం అటు ఇటు జరిగితే మనకు కూడా జరిగే ప్రమాదం ఉంది, ఎందుకు వచ్చిన కోరలే ఆడేద్దాం అనే ఆలోచన ఉండుంటే అయ్యర్కి ఈ కాంట్రాక్ట్ ఎగ్జంప్షన్ అది కాంట్రాక్ట్ నుంచి ఎక్స్క్లూడ్ అవ్వబడేవాడు కాదు. బట్ తప్పలేదు, ఈ హ్యాడ్ టు బైట్ దట్ బుల్లెట్. బట్ స్టిల్ అలాగని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ అయ్యర్ ప్లేస్ అగైన్ డొమెస్టిక్ గేమ్ బాగా ఆడింటే మళ్ళీ అతను తీసుకొస్తారు. అలాగే ఈ యొక్క నిర్ణయం అనేది ఎప్పటిదాకా వెళ్తుందని ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు సడన్గా ఐపీఎల్లో కిషన్ బాగా ఆడి, అయ్యర్ బాగా ఆడేసి, లేదా ఇంకెవరో ప్లేయర్ బాగా ఆడి వెంటనే అతని T20 వరల్డ్ కప్కి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఎగ్జామ్షన్స్ క్రియేట్ చేస్తారు, లేదంటే ఇక్కడ తీసుకున్న స్టాండ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్ వాళ్ళ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుందా? అక్కడ బాగా ఆడారు కదా, ఊపులో ఉన్నాడు, మూడులో ఉన్నాడు, ఫామ్లో ఉన్నాడు, లాగేద్దాం తీసుకెళ్ళిపోదాం T20 వరల్డ్ కప్ అని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? లేదంటే కనుక మధ్య మధ్యలో ఎవాల్యుయేట్ చేసుకుని దానికి సరిపడా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేస్తూ ముందుకెళ్తారా? లేదంటే ఇదే స్టెప్, మీరు ఆడితే ఉంటారు లేకపోతే లేదని చెప్తారు. సో ఇది చాలా గట్టిగానే చూడదగ్గ ఒక విషయం. ఇదేదో ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదో A+లు ABCలు కాదు, ఇక్కడ వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా కాదు. ఇక్కడ ది హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ 1.5 years. దట్ ఈస్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. రెండోది, ఇండియా ఇస్ ప్లేయింగ్ T20 వరల్డ్ కప్. ఆ T20 వరల్డ్ కప్లో ఈ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళ నుంచే పరిగణిస్తాం మేము అని ఒక నిర్ణయం తీసుకున్నారంటే అయ్యర్ ఇస్ గాన్, ఇషాన్ కిషన్ ఇస్ గాన్. అక్కడ కాంపిటీషన్ లేదు, ఇంకా వాళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ అ వెరీ సీరియస్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, ఆల్రెడీ ప్లేయర్లు ఉన్నారు మీకు, రింకు ఉన్నాడు, తిలక్ ఉన్నాడు, ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలాగో లెవెల్లో ఆడతారు. మీకు వికెట్ కీపర్ కావాలి, ఆ వికెట్ కీపర్ మీకు ధ్రువ్ జురేల్ ఉన్నాడు, ఆ తర్వాత మీకు కావాలంటే జితేష్ని తెచ్చుకోవచ్చు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సంజు శాంసన్ కూడా ఉంది కాంట్రాక్ట్, బై ద వే, తను కూడా వచ్చి వికెట్ కీపింగ్ చేసి ఆడొచ్చు, తనకు కూడా C కాంట్రాక్ట్ ఉంది. సో అక్కడ వికెట్ కీపర్లు ఉన్నారు. సో ఎక్కడ కూడా మీకు సరైన రీతిలో క్లియర్ రిప్రజెంటేషన్ అనేది కనిపించట్లేదు. సో ఐ థింక్ ఒకవేళ దీన్నే స్ట్రిక్ట్గా పాటించారంటే ఈవెన్ దో దే డూ ఎక్సలెంట్లీ వెల్ ఇన్ IPL, వాళ్ళు T20 వరల్డ్ కప్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ టేకెన్ బై BCCI. అండ్ అందరికీ చెప్తుంది, సీనియర్ కానీ జూనియర్ కానీ తేడా లేకుండా అందరికీ చెప్తుంది, మీరు నేషనల్ డ్యూటీలో లేనప్పుడు వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడండి. పుజారా ఆడుతున్నాడు, రహానే ఆడుతున్నాడు, వాళ్ళు అచీవ్ చేస్తారు కదా, వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా లేదా అని వాళ్ళకి తెలియదు. బట్ దే స్టిల్ ప్లే ఆడుతున్నారు వాళ్ళు. అలా మరి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మరి ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది లేదనేది చూద్దాం. బట్ దిస్ ఇస్ ద స్టోరీ. మీరేమనుకుంటున్నారు?